అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధీశ్వరులతో శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. 97 కోట్ల రూపాయల నిధుల్లో కొంతమేర టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో జాప్యం లేదని వెల్లడించారు. తమ పార్టీలోని వ్యక్తులు చనిపోయినా పర్వాలేదు అనుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మనుషులు చనిపోవాలని మాజీ మంత్రి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, ప్రాజెక్టులో జాప్యం లేదని పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గండికోట ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. సూర్యలంక బీచ్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టును గోదావరి పుష్కరాల లోపే పూర్తి చేస్తామని చెప్పారు. ట్రిపుల్-పీ పద్ధతిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని అన్నారు. 21 పుణ్యక్షేత్రాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు టెంట్ హౌస్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి, వైజాగ్లో స్టార్ హోటల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీలో 50,000 రూములు పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో 2 హోటల్స్ నిర్మించేందుకు మెగా కంపెనీ వాళ్లు ముందుకొస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తమ పార్టీలోని వ్యక్తులు చనిపోయినా పర్వాలేదనుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మనుషులు చనిపోవాలని మాజీ మంత్రి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నారా? వ్యక్తి చనిపోవటం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే చట్టపరంగా శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యక్తులు చనిపోవాలని కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. మెగా వాళ్ళు అదేవిధంగా మన కలిపి మెక్లాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా వారు 2 హోటల్స్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. దానికి కూడా పూర్తి స్థాయిలో మేము సహకారం అందించి ప్రైవేట్ పార్ట్నర్షిప్ వివిధ రకాల హోటల్స్ నిర్మించడానికి కానీ, ఇప్పుడున్నటువంటి హోటల్స్ని ఆధునీకరించడానికి కానీ మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా వాటన్నిటిని అమలు చేస్తాం అనేటువంటి మాటను మీకు తెలియజేస్తూ, దయచేసి ఈ అఖండ గోదావరిని ప్రాజెక్టుగా చూడొద్దు అనేటువంటి మాట మనం చేస్తూ ఉన్నాను. ఇది ఒక సమగ్రమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. దీన్ని త్వరలోనే పట్టాలెక్కించి మన ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ని ఇవాళ కొంతమేరకు మాత్రమే మనకి టెండర్స్ వచ్చాయి, అయితే మిగతాది కూడా కంప్లీట్ చేసుకుని 2027 పుష్కరాల లోపులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సుందరమైనటువంటి ఒక ప్రాంతంగా దీన్ని చూపించడానికి మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరేమన్నా అడిగితే చెప్తాను. మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నాను. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావు అంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకుంటున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు నువ్వు. నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని తప్పితే, డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత? ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు కలిగి ఉండాలని చెబుతూ దేహాన్ని దేవాలయంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతమిచ్చిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరమైన గాంధీ కొండపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. యోగాచరణను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకుంటూ ఆరోగ్య భారత్ సాకారానికి కృషి చేయడం ద్వారా మహాత్మునికి నిజమైన నివాళులర్పిద్దామన్నారు.
యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా నేడు విజయవాడలోని గాంధీ హిల్పై గాంధీ హిల్ ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరించి జీవితాంతం ఆచరించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా తొలుత గాంధీ హిల్పై నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే విధంగా భవానీ ద్వీపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం, కొండపల్లి ఖిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా గాంధీజీ తాత్వికత, యోగా, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ప్రత్యేక ప్లానిటోరియం షో ప్రదర్శించారు. కార్యక్రమంలో గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, కార్యదర్శి వై రామచంద్రరావు, సభ్యులు శివశంకర్ కస్తూరి, రావి శారద పాల్గొనగా బీహార్ యోగా విశ్వవిద్యాలయ స్వామి భక్తి చైతన్య, ఏపీ టూరిజం ప్రతినిధులు శిల్ప, ప్రసన్నలక్ష్మి, కృష్ణ చైతన్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 3, 4, 5 తేదీలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు. అన్నదానం, లడ్డూ పంపిణీ, పూజల కోసం మండపాల ఏర్పాట్లో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే చర్యలు చేపట్టామన్నారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో దుర్గగుడిలో సమస్యలు తెలుసుకున్నారని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. వీఐపీ దర్శనాల విషయంలో అనేక ఇబ్బందులు కనిపించాయని చెప్పారు. దీనివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతున్నందున తిరుమల తిరుపతి దేవస్థాన విధానాన్ని అనుసరించి ఇంద్రకీలాద్రిలో కూడా వీఐపీ దర్శనాలకు ఒక నిర్దిష్ట సమయంలో బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే సాధారణ భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల కోసం సీతమ్మ పాదాలు, పున్నమి ఘాటు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి బస్సుల ద్వారా భక్తులను ఆలయం వద్దకు రవాణా చేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాబోయే జూన్ 3, 4, 5 తేదీలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నదానం, లడ్డూ పంపిణీ, పూజల కోసం మండపాల ఏర్పాటులో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే చర్యలు చేపట్టామన్నారు. అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5 తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు లడ్డుపోటు, అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి, అంటే
వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరూ సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. వారం ముందే నైరుతి పలకరించిందని చెప్పారు. ఈ ప్రభావంతో ఏపీలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, అంచనా వేసిన సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉందని వివరించారు. 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఉత్తర దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరో 4 రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మహానాడుకు స్వాగతం పలుకుతూ పార్టీ జెండాలు, హోర్డింగ్లు, బ్యానర్లతో కడప రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడును ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా మహానాడును నిర్వహిస్తున్నారు. మహానాడు వేదిక దాదాపు పూర్తయింది. సువిశాల మైదానంలో తొలి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ, భోజనశాల, ముఖ్యమంత్రి సభ, ఆయన క్యాంపు కార్యాలయం ఇలా అన్నింటినీ సిద్ధం చేశారు. ప్రతినిధుల సభా వేదికపై దాదాపు 450 మంది కూర్చునే విధంగా 164 అడుగుల వెడల్పున 510 అడుగుల పొడవుతో నిర్మించారు. కింద 25,000 మంది కూర్చొని చర్చించేలా ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండుగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 పార్టీ జాతీయ అధ్యక్షులు, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమం ప్రారంభిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో 3 విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. భోజన విరామం తర్వాత 6 సూత్రాల్లో మొదటిదైన కార్యకర్తే అధినేత, రెండవదైన యువగళంలో అంశంపై చర్చ జరుగుతుంది. మై టీడీపీ యాప్తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన చర్చిస్తారు. ఇక రెండవ రోజు బుధవారం ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. అనంతరం 6 సూత్రాల్లో 3వదైన తెలుగు జాతి విశ్వఖ్యాతి, 4వదైన స్త్రీ శక్తి, 5వ అంశం సామాజిక న్యాయం, పేదల ప్రగతి, చివరిదైన అన్నదాతకు అండగా పై చర్చించి తీర్మానాలు చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 3వ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. హాంకాంగ్, సింగపూర్ తర్వాత భారత్లోనూ కోవిడ్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 1009కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి పెరిగాయి. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగింది. అంశం
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాలలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని నేడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఉదయం 8 గంటల వరకు రాష్ట్రాల వారీగా కోవిడ్ యాక్టివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులుండగా మహారాష్ట్ర 209, ఢిల్లీ 104, గుజరాత్ 83, తమిళనాడు 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఆంధ్రప్రదేశ్ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తమ అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటోందన్నారు. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి. మ్యాంగో మార్కెట్ ఎదురుగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ నేతృత్వంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఆదివారం సంఘ అధ్యక్ష కార్యదర్శులు చిగురుపాటి సతీష్ బాబు, సొసైటీ సీఈఓ ఎస్ వెంకట్రావులు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహకారం, అధికారుల చొరవతో ఎట్టకేలకు సొసైటీ స్థలంలోని ఆక్రమణల్ని తొలగించినట్టు సతీష్ బాబు తెలిపారు. ఈ క్రమంలో జర్నలిస్టుల స్థలంలో సొసైటీ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ ఎదురుగా విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని జర్నలిస్టు సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు, సతీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవటం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టు సొసైటీకి 751, 752 సర్వే నంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించారన్నారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని, ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించగా ఆయన కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. 2014లో విభజన తర్వాత ఏర్పడిన ఏపీకి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే జర్నలిస్టులకు కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్డు రావడంతో 3.52 ఎకరాల స్థలం కాస్త 2.15 ఎకరాల స్థలానికి కుంచుకుపోయింది. సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు ఉండడంతో అందరికీ స్థలం సాధ్యం కాదనే అనుమానం పాలకులకు వచ్చింది. దీంతో అదే స్థలంలో టిట్కో ఇళ్లు కట్టించేస్తే జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం భావించిందన్నారు. ఇటీవల కాలంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రస్తావించడంతో సంబంధిత మంత్రి కొలుసు పార్థసారథి జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుని జర్నలిస్టు సొసైటీ ప్రతినిధులు కలిసి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 2007లో ఈ సొసైటీ ఫామ్ అయినప్పుడు, ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో దాదాపు 10-15 మంది ఇప్పుడు చనిపోయారు. ఇంకా చాలామంది రిటైర్ అయ్యారు. అయినా సరే సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాలను కూడా అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా ఈ హౌస్ బిల్డింగ్ చేసి ఇవ్వాలి అని మేము అనుకున్నాము. దానికి అనుగుణంగానే మా కార్యవర్గం
నిరంతరం పనిచేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. మేము మిగతా సభ్యుల్ని కోరాము. అలాగే మా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకు చాలా సహకరించారు. సహకరించిన అధికారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకట్రావు గారికి, అలాగే మంత్రి కొలుసు పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద అభ్యర్థన చేయాలనుకున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మా ఆశ మాకు ఉంది. దీన్ని కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అందరూ జర్నలిస్టులు అందరి కర్తవ్యం కాబట్టి జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరుతున్నాం. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరపున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న జరిగిన మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తి అవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా మా సొంత ఇల్లు కళ నెరవేరాలని. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు జర్నలిస్టులకి వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేస్తాము, మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుంది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి పార్థసారథి గారు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఈ అతి కొద్ది స్థలంలో 2 ఎకరాల 15 సెంట్లు మాకు ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ వెనక్కి తీసుకోగా మిగిలింది. దానిలో ఒక 150 మంది సభ్యులకి అపార్ట్మెంట్ నిర్మాణాన్ని అనుకుంటున్నాం. అంటే తక్కువ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పినట్టుగా విలువైనటువంటి భూ వనరుల్ని వృధా చేయకుండా ఇక్కడ ఒక హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని చేపట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయుల ఇళ్ల సహకార సంఘాల నిర్మాణానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన కాలనీగా దీన్ని రూపకల్పన చేసుకుంటే, దీన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని జిల్లాల్లో పాత్రికేయులకు అతి తక్కువ స్థలంలోనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదవటం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించగలమని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు తెలిపారు. సెల్ ఫోన్లు, టీవీలు ప్రభావం పిల్లలపై పడకూడదనే ఉద్దేశంతో 10 రోజుల పాటు గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ గవర్నర్పేట బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో పునర్వికాస వేదిక, స్వేచ్ఛ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వర్క్షాప్ సందర్భంగా 6వ రోజు నిర్వహించిన కామిక్ డే ఉత్సాహభరితంగా సాగింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు, కోఆర్డినేటర్ గోళ్ల నారాయణ, పలువురు పబ్లికేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, పిల్లలు స్వశక్తితో ఎలా ఆలోచించాలి, పుస్తకాలు ఎలా సర్దుకోవాలి, పుస్తకాలు, కథలు, కవితలు ఎలా చదవాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులను నిరంతరం చదివించటం, విజ్ఞానవంతులను చేయటం, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశం గ్రంథాలయ కార్యశాల ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, సినిమా, సెల్ ఫోన్లకి బానిసై పిచ్చిమాలోకాలుగా తయారవుతున్నారని తెలిపారు. ఈ గ్రంథాలయ వర్క్షాపు 31వ తారీఖు వరకు జరుగుతుందని, తమ పిల్లలను తీసుకురావాలని కోరారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకొస్తాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లల లోకాన్ని పుస్తకాల లోకానికి తీసుకురావడానికి చేస్తున్న చిరు మంచి ప్రయత్నం ఇది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తే మేము కూడా ఇంకా సంతోషిస్తాం. మేము మీ ద్వారా విజయవాడలో ఉన్న పిల్లలకి అందరికీ కూడా కనీసం ఈ చివరి 30వ తారీఖు వరకు నడుస్తుంది కాబట్టి ఉదయం 10 నుంచి 12 వరకు తప్పకుండా వీలైనంత మంది వచ్చి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని చాలా విషయాలు, భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపుగా ఈ రోజుకు 6వ రోజు పిల్లలు చాలామంది పాల్గొంటున్నారు. ఈరోజు వర్షంతో కొంతమంది పిల్లలు రాలేదు. ఏదేమైనా ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో కానీ బుక్ ఫెస్టివల్ సొసైటీ నిరంతరం విద్యార్థులను చదివించడం, అదేవిధంగా విజ్ఞానవంతులను చేయడం, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాంను ముఖ్యంగా ఈ కోఆర్డినేటర్ గోళ్ల నారాయణరావు గారు ప్రత్యేకంగా పిల్లలకు ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వారిని మరింత చైతన్యవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ సంస్థ అదేవిధంగా పుస్తకాలు చదివించేటువంటి బాధ్యత తీసుకొని అన్ని గ్రంథాలయాల్లో కూడా విద్యార్థులకు, పిల్లలకు పుస్తకాలు చదివించడం నేర్పించాలని చెప్పి, పుస్తకాలు చదివేటువంటి పరిస్థితి తగ్గిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు చాలామంది విద్యార్థులు రోజు వచ్చి మా బుక్ ఫెస్టివల్లో పుస్తకాలు చదువుతున్నారు.
ఈ బుక్ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఈ లైబ్రరీలో పుస్తకాలు చదవడం మరింత పెరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ లైబ్రరీస్ని అందరినీ కూడా విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, సో మేము వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చాము. సో ఆ టాపిక్ మీద వాళ్ళు ఒక కామిక్ని వాళ్ళే గీసారనమాట. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఆ స్టోరీని వాళ్ళంతటా వాళ్ళే ఒక స్టోరీని ఫామ్ చేసి కామిక్ లాగా ప్రజెంట్ చేశారు. సో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు ఈ యాక్టివిటీని. సో ఇవాళ జరిగిన యాక్టివిటీ అది. తన తల్లి జ్ఞాపకార్థం అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డి రాంబాబు తెలియజేశారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులంతా తనకు తల్లిదండ్రులతో సమానమని, వాళ్లకు సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు డి రాంబాబు చేతుల మీదుగా వృద్ధులకు పండ్లను, దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి నాగేశ్వరి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా వృద్ధులకు పండ్లను, దుప్పట్లను పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. తన తల్లి 33వ సంవత్సరంలో మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఆమె జ్ఞాపకార్థంగా అమ్మ ఓల్డేజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వృద్ధులను తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ప్రతి సంవత్సరం అన్ని పండుగలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవటం తనకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కోళ్ల ప్రసాద్, కుమార్, ప్రసాద్, సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఆపద అంటే ఆమె అడిగిన వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేస్తుండేవాళ్ళు. ఆమె అంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. మేము 3 అన్నదమ్ములు. ఆమె చాలా చేసే కార్యక్రమాలు మేము చిన్నప్పటి నుంచి చూడటం వల్ల మాకు కూడా సేమ్ అదే పద్ధతిలో, అదే ఆలోచనలతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆమె పేరు మీదే ఇది అమ్మ ఓల్డేజం అనేది పెట్టడం జరిగింది. చాలా స్వచ్ఛందంగా చాలా సందర్భాల్లో చాలామందికి ఏదో ఒక మాకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు ఇది 44వ సంవత్సరం సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి, మా హోంలో ఉన్న వృద్ధులకి, సిబ్బందికి వస్త్రాలు, పళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా అందరినీ కన్న తల్లిదండ్రుల వలె చూసుకుంటుంటారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడున్న వారు వృద్ధులు నాకు తల్లిదండ్రులతో సమానం. వీళ్ళందరికీ అన్ని సదుపాయాలు, అన్ని మంచి చెడ్డలు మేము చూసుకోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.